హాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ నడగన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో, రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపెడతాను. చూడండి, పన్నీర్ ఇలా కట్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కొద్దిగా మరగబెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళున జస్ట్ ఒక 5 minutes కోసం నేను వేడి నీళ్ళు వేసాను. చూడండి వేడి వాటర్లోనే ఇప్పుడు పన్నీర్ వేసాను కదా, ఈ వాటర్ని జలిసి ఇప్పుడు నెక్స్ట్ చన్నల వాటర్లో ఎలా చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, లైట్గా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఇప్పుడు దీంట్లో పన్నీర్ కొద్దిగా పచ్చి వాసన పోవడానికి లైట్గా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుంటాను. చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు నేను ఆయిల్ని తీసేస్తున్నాను. ఇవి చూడండి, ఆయిల్ కొద్దిగా సరసాలు, కొద్దిగా జీలకర్ర అండి, ఒక ఉల్లిపాయ పోస్తున్నాను. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు చేస్తాను. చూడండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్టు అల్లం తెల్లుల్లి అండ్ ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలని కొద్దిగా గరం మసాలా వేసి పేస్ట్ చేసుకున్నాను. చూడండి ఈ పేస్ట్ పచ్చి వాసన వచ్చిన వరకు కొద్దిగా మర్చిపోయాను. చూడండి ఇప్పుడు మసాలా మొత్తం బాగా వేసి పచ్చి వాసన అంతా పోయింది, ఆయిల్ చూడండి ఎలా పేలుతుంది. ఇప్పుడు ఇంకా 2 టమాటాలు కొద్దిగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేట వరకు కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి టమాటా ముగ్గుందిగా కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్నాను. ఉప్పు సరిపడిన చేసుకుంటున్నాను. కొద్దిగా కావలిస్తే ఇది వేసుకోండి తర్వాత. చూడండి ఇప్పుడు చూడండి మొత్తం ఆయిల్ ఎలా తేలింది. చూడండి దీంట్లో ఆయిల్ తేలితే లైట్గా ఇంత కారం వేసుకుంటున్నాను. చూడండి కారం తర్వాత జస్ట్ ధనియా పౌడర్ కొద్దిగా వేసుకున్నాను, అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. వేసి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేటప్పుడు కలుపుతాను. చూడండి ఇది బాగా మగ్గింది కదా, ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుంటాను. దీంట్లోనూ గ్రీన్ పీస్ మొత్తం మసాలా దగ్గర ఎప్పుడు పన్నీర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం. లైట్గా నీరు వేస్తున్నానండి, లైట్గా నీరు వేసి కొద్దిగా మగ్గనిద్దాం. ఫైనలీ గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి సర్వ్ చేసుకున్నాం. రోటీతో కానీ ఒకవేళ కానీ దేంతోనైనా బాగుంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి.